యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ స్వాగతం పలుకుతోంది. భజగోవిందం ప్రస్తావన. ఆది శంకరాచార్య సంస్కృతంలో వ్రాసిన మోహముద్గరం భజగోవిందంగా ప్రసిద్ధి చెందింది. ఘనీభవించిన మోహాన్ని విచ్ఛిన్నం చేసే ముద్గరమే మోహముద్గరం. ముక్తిని అందుకునేందుకు శంకరులచే ప్రతిపాదింపబడిన వేదాంత సారం. భజగోవింద గీత కావ్యంలో మొత్తం 31 శ్లోకాలు చెప్పబడ్డాయి. వాటిలో 14 నుండి 27వ శ్లోకం వరకు శంకరాచార్యుల వారి శిష్యులు చెప్పినవి. శిష్యులచే చెప్పబడిన శ్లోకాలు కూడా శంకరులు ప్రతిపాదించిన సంగతులే కనుక భజగోవిందం మొత్తం శంకరాచార్య ప్రణీతంగా భావించబడింది. పరమాత్మతత్వంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోవడాన్ని జ్ఞానం అంటారు. పరమాత్మలో రమించడం, పరవశించడం, ఈశ్వరునియందు అనురక్తి కలిగి ఉండడమే భక్తి. 32 సంవత్సరాల తన జీవితకాలంలో భారతదేశాన్ని 3 సార్లు పర్యటించిన శంకర్లు గోవింద భగవత్పాదులను తన గురువుగా చేసుకున్నారు. 4 పీఠాలను ఏర్పాటు చేసి అద్వైత సిద్ధాంతాన్ని ఆసేతు హిమాచలం వ్యాప్తి చేశారు. బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు, ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాశారు. వివేక చూడామణి ఆయన జ్ఞానకోశం నుంచి వెలువడిందే. ఒకసారి శంకరులు వారణాసిలో సంచరిస్తున్న సమయంలో శిష్యులచే సంస్కృతంలో వ్యాకరణం వల్లివేస్తున్న ఒక పండితుడిని చూడడం తటస్థించింది. ఆ సందర్భంలో వ్యాకరణ సూత్రాలు వల్లివేయడం వల్ల వనగూరేది ఏదీ లేదని, అప్పటికే ఆ పండితుడి జీవితంలో అధిక భాగం వ్యర్థమైనందున మిగిలి ఉన్న సమయంలోనైనా జీవిత పరమార్థాన్ని గుర్తెరుగుమని, గోవిందుని భజింపుమని, లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించమని అప్రయత్నంగా శంకరులు చెప్పిన సందేశమే భజగోవింద శ్లోక సంపుటి. అదే మోహముద్గరం. వ్యాకరణ సూత్రాలు అని శంకరులు ఇక్కడ ఉద్దేశించినవి లౌకిక జీవితం కొరకు మనిషి పడుతున్న తాపత్రయం తప్ప వ్యాకరణాన్ని అలక్ష్యం చేయమని కాదు. అలా శంకరులు చెప్పిన భజగోవిందం గోవిందుడి కంఠాభరణంగా 31 శ్లోకాలనే పుష్పాలతో మాలగా అలరింది. అద్వైత సిద్ధాంతాన్ని, జ్ఞాన మార్గాన్ని ప్రబోధించిన శంకరులు పరమపద సోపానంలో భక్తిని మించిన సాధనం లేదని, భక్తిగా పరివర్తన చెందని జ్ఞానం నిష్ఫలమని గ్రహించారు. శివానందలహరి, సౌందర్యలహరి, కనకధారా స్తోత్రం, జగన్నాథ రామనాథాష్టకాలు, దక్షిణామూర్తి స్తోత్రం మొదలైన రచనలను భక్తి ప్రధానంగా మలిచి జ్ఞానానికి తోడుగా నిశ్చల భక్తి కూడా అవసరమే అని ఉద్ఘాటించారు. భజగోవింద స్తోత్రం విష్ణుమూర్తిని ఉద్దేశించి చెప్పినది. ఈ శ్లోకాలన్నీ పఠించడానికి, మననం చేయడానికి అనువుగా ఉంటాయి. అయితే వాటి అర్థం తెలుసుకుని అనుష్ఠిస్తేనే ఫలం సిద్ధిస్తుంది. భజగోవింద స్తోత్రం విని పరవళ్లు తొక్కని భక్త హృదయాలు లేవంటే అతిశయోక్తి కాదు. భజగోవింద స్తోత్రం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుగృంకరణే భజగోవిందం. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజగోవిందం. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయా వారం వారం భజగోవిందం. నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాజ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజగోవిందం. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే భజగోవిందం. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతామగ్నః పరమే బ్రహ్మణి కోపి న లగ్నః భజ గోవిందం. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్యత్వం వా కుతాయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః భజ గోవిందం. వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః భజ గోవిందం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చచ్చాయుః తదపి న ముంచచ్చాశావాయుః భజ గోవిందం. ద్వాదశ మంజరికాభిరశేషః కథితో వైయాకరణస్త్యేషః ఉపదేశో భూద్విద్యానిపుణైః శ్రీమత్శంకర భగవచ్చరణైః భజ గోవిందం. కాతే కాంతా ధనగత చింతా వాతుల కిం తవ నాస్తి నియంతా త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణే నౌకా భజ గోవిందం. జటిలో ముండీల్జితకేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః భజ గోవిందం. అంగం గలితం పలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం భజ గోవిందం. అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ జుబుక సమర్పిత జానుః కరతల భిక్షం తరుతల వాసః తదపి న ముంచత్యాశాపాశః భజ గోవిందం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీనః సర్వమతేన భజతి న ముక్తిం జన్మశతేన భజ గోవిందం. సురమందిరతరు మూల నివాసః శయ్యాభూతలం అజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః భజ గోవిందం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం. భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికాపీతా సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. రథ్యాచర్పట విరచిత కంధ పుణ్యా పుణ్య వివర్జిత పంథ యోగి యోగ నియోజత చిత్త రమతే బాలోన్మత్తవ దేవా భజ గోవిందం. కస్త్వం కోహం కుతాయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ నిజ సంసారం సర్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం. త్వయి మయి సర్వత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛిశ్చ చిరాత్ యది విష్ణుత్వం భజ గోవిందం. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజా భేదాజ్ఞానం భజ గోవిందం. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢా తే పశ్యంతే నరక నిగూఢా భజ గోవిందం. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం భజ గోవిందం. సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్దంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముచ్యతే పాపాచరణం భజ గోవిందం. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః భజ గోవిందం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం భజ గోవిందం. గురుచరణాంభుజ నిర్భర భక్తః సంసారాద్ అచిరాద్ భవముక్తః సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం. మూఢః కశ్చిన వైయాకరణో డుగ్రంకరణాధ్యయనధురీణః శ్రీమచ్చంకర భగవత్శిష్యైః బోధితాసీచ్ఛోదితకరణైః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం వివరణ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుగ్రంకరణే. ఓ మూఢమతే, వ్యాకరణ పాఠాలు వల్లివేసినంత మాత్రాన ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. అవసాన కాలం సమీపించినప్పుడు వల్లెవేసిన వ్యాకరణ సూత్రాలు నీకు అక్కరకు రావు. అందుచేత గోవిందుని భజించుట ఒక్కటే మార్గమని తెలుసుకో. మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ అవివేకి, ధనము వచ్చి పడవలననే అత్యాశను విడిచిపెట్టు. అటువంటి కోరికకు లోనుగాకు. కర్మానుసారము నీకు లభించిన దానితో సంతృప్తిపడు. సద్బుద్ధి కలిగియుండు.
కూడబెట్టినదేది కూడా రాదని తెలుసుకో, విరిగిన సూది కూడా నీ వెంట రాదు. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. స్త్రీల యొక్క స్తన నాభి ప్రదేశమును చూచి మోహావేశం చెందకు. అందముగా ఆకర్షణీయంగా కనిపించే ఆ అవయవములు వికారవంతమైన మాంసము, కొవ్వు మొదలగు వాటితో నిండి ఉన్నాయని స్పష్టంగా గ్రహించు. ఈ సత్యము గ్రహించిన నాడు వ్యామోహం దానంతటదే మంచు విడినట్లు విడిపోతుంది. నళినీదలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాప్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకు మీద ఉన్న నీటి బిందువు అనిశ్చలం, దానికి ఎంత నిలకడలేదో మనిషి జీవితము కూడా అంతే చంచలం. వ్యాధులకి, దురభిమానానికి ఆలవాలం, ఆధీనం ఈ దేహం. సమస్త ప్రపంచం శోకగ్రస్తం. యావత్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. ధనం సంపాదించగలిగే శక్తి నీలో ఉన్నంత వరకే నీ పరివారం నీ మీద ఆసక్తి కనబరుస్తారు, నిన్ను అంటిపెట్టుకుని ఉంటారు. వృద్ధాప్యంలో అడిగిడి సంపాదనా శక్తిని కోల్పోయిన తరువాత నిన్ను పలకరించడానికి కూడా ఎవ్వరూ రారు. ఇది మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ అంటూ శ్లోకం చెప్పిన వాల్మీకి మహర్షి గ్రహించిన జీవిత సత్యం. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. దేహంలో ప్రాణవాయువు ఎంతవరకు నిలిచి ఉంటుందో అంతవరకే నీ యోగక్షేమాలు ఎవ్వరైనా పట్టించుకుంటారు. ఒకసారి కాని ప్రాణం ఆ దేహాన్ని వీడిందా మరుక్షణం నీ మృతదేహాన్ని చూచి నీ భార్య కూడా భయపడిపోతుంది. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్థావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపిన సక్తః. బాల్యమునందు క్రీడలపై ఆసక్తితో, యవ్వనమందు యువతులపై అనురక్తితో, వృద్ధాప్యమునందు ఎడతెగిన చింతలతో విలువైన కాలం వృధా అయిపోతోంది. ఇన్ని విషవలయాల్లో చిక్కుకున్న మనిషికి ఇంక పరబ్రహ్మం గురించి తెలుసుకునే అవకాశం ఎక్కడా? అందుకని ముందే మేలుకొమ్మంటున్నారు శంకరులు. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. భార్య ఎవరు, కొడుకు ఎవరు, బంధాలతో కూడుకున్న సంసారం అనే ప్రపంచమే ఒక విచిత్రం. వీరందరితో నీకేమి సంబంధం? నీవు ఎవ్వరివాడవు, ఎక్కడి నుంచి వచ్చావు? సోదరా, ఈ ప్రశ్నలకు నిజమైన సమాధానం కోసం ప్రయత్నించు, తత్వ విచారణ చెయ్యి. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మంచి మిత్రుల సాంగత్యం వలన లౌకిక విషయాలతో సంబంధం విడిపోతుంది. పర్యవసానంగా మోహం నశిస్తుంది. మోహం నశించడం వల్ల నిశ్చలమైన జ్ఞానము, దానివలన జీవించి ఉండగానే ముక్తి లభ్యమవుతాయి. వయసి గతేక కామ వికార శుష్కే నీరేక కాసార క్షీణే విత్తేక పరివారో జ్ఞాతే తత్వేక సంసార. యవ్వనం దాటిన తర్వాత కామ వికారం ఎక్కడుంటుంది? నీరింకిపోతే సరస్సు ఉంటుందా? సంపద తరిగిపోయినాడు ఇంకెక్కడి పరివారం? ఆ విధంగానే ఆత్మతత్వం తెలుసుకున్న వానికి, సత్యం గ్రహించిన వానికి సంసారమునందు ఆసక్తి మిగిలుండదు. మాకురు ధనజన యవ్వన గర్భం హరతి నిమేషాత్ కాలస్సర్వం మాయామయమిద అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ధనము, పరివారము, యవ్వనము కలవని గర్వించకు. ఈ ప్రపంచంలో గర్వమే నీ మొదటి శత్రువు. కాలం ధన జన యవ్వనాలను క్షణంలో హరించివేయగలదు. ఇది మాయామయ జగత్తు, సర్వం మిథ్య. అందుచేత భ్రమను వదిలి బ్రహ్మపదమును ఆశ్రయించు అంటున్నారు శంకర్లు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాల క్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచతి ఆశావాయు. రోజులు గడుస్తున్నాయి, రాత్రి పగలు వస్తున్నాయి పోతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, శిశిర వసంతాలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి. కాలం తన పని తాను చేసుకుపోతూ ప్రాణికోటితో ఆడుకుంటోంది. కాలంతో పాటే మనిషి ఆయువు తరిగిపోతోంది. అయినా ఆశలు మాత్రం వదలటం లేదు. కాతే కాంతా ధనగత చింత వాతుల కింతవ నాస్తినియంత త్రిజగతి సజ్జన సంగతి రేక భవతి భవాన్నవతరణే నౌక.
కాంతా కనకములపై నీకు ధ్యాస ఎందుకు? ధనమును కూడబెట్టుటపై ఆసక్తి ఎందుకు? అమాయకుడా, నిన్ను నిర్దేశించేవాడు నీలో లేడా? అలా అయితే 3 లోకాల్లో సజ్జన సాంగత్యమనే నౌక నిన్ను సంసారార్ణవం నుంచి దాటించగలదని తెలుసుకో. అదే ఏకైక సాధనమని గ్రహించు. జటిలో ముండి లుంచితకేశ కాషాయాంబర బహుకృతవేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృతవేష. శంకరాచార్యుల వారి శిష్యులైన పద్మపాదుల వారు చెప్పిన శ్లోకం ఇది. జటాధరులు కొందరు, శిరోముండనం గావించుకున్నవారు ఇంకొందరు, కేశములను పీక్కొనేవారు మరికొందరు, కాషాయ వస్త్రములు ధరించువారు ఆపై కొందరు. వీరందరూ మూఢులు, కన్నులుండి చూడలేనివారు. వీరి వేషభాషలు కేవలం ఉదర పోషణార్థమై చేయు యుక్తులు మాత్రమే. అందుకే అందరినీ నిజమైన సన్యాసులుగా భావించరాదు. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన ముంచాశాపిండం. తోటకాచార్య చెప్పిన శ్లోకం ఇది. శరీరము శిథిలమై పట్టు తప్పింది, తల నెరసిపోయింది, పళ్ళు ఊడిపోయాయి, చేతికర్ర సాయం లేకుండా నడవలేని స్థితి. అయినా మానవుడు మనస్సులో పేరుకుపోయిన ఆశలను మాత్రం వదిలిపెట్టడం లేదు. అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల భిక్ష తరుతల వాస తదపి నౌంచ ఆశాపాశ. శంకరాచార్యుల వారి శిష్యుడు హస్తామలకుడు ఈ విధంగా అంటున్నారు. అది చలికాలం, సూర్యుడు అస్తమిస్తున్నాడన్న దానికి సంకేతంగా వెనుక పడమటి సంధిలో కలిసిపోతున్నాడు. అక్కడ అడవిలో కూర్చున్న సాధువకుడు చలి కాచుకునేందుకు ఎదురుగా నెగడు అంటించాడు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా లభించిన భిక్షను అరచేతిలో పట్టుకుని స్వీకరిస్తున్నాడు. వానిని కూడా ఆశాపాశములు విడవట్లేదు. ఉదర పోషణ వాని వ్యామోహం. ఉదారంగా లభించిన దాన్ని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇటువంటి వారు కాషాయం ధరించిన కపట సన్యాసులు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన వధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం నభజతి జన్మసితేన. శంకరాచార్యుల వారి శిష్యుడు సుబోధుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. గంగాసాగర సంగమం వరకు వెళ్లి మునిగినా, దాన ధర్మాలు ఆచరించినా, ఆత్మను గురించిన జ్ఞానం లేనినాడు 100 జన్మలెత్తినా ముక్తిని సాధించలేరు. ఆత్మజ్ఞానం లేనినాడు మనిషి పరిపూర్ణ స్థితికి చేరుకోలేడు. ఇది అందరి అభిమతం. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కశ్చ సుఖం న కరోతి విరాగ. దేవాలయాల్లోని చెట్ల కింద నివాసముంటూ అక్కడి నేల తల్లే పానుపుగా, జింక చర్మమే ఆచ్ఛాదనగా కలిగి భోగభాగ్యాలను అనుభవింపాలన్న కోరికలను త్యజించిన విరాగికి అటువంటి తన వైరాగ్యమే సుఖమును కలిగించుతున్నది కదా అని శంకర శిష్యులు మండన మిశ్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. శంకర శిష్యులు నిత్యానంద ఇలా అంటున్నారు. ఎవని చిత్తము పరబ్రహ్మమందు లగ్నమై ఉంటుందో అతడు యోగంలో ఉన్న, భోగములను అనుభవించున్నా, సత్సాంగత్యంలోనున్నా, సంగత్వమే లేకున్నా ఆనందిస్తూనే, పరవశిస్తూనే, రమిస్తూనే ఉంటాడు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. శంకర శిష్యులు ఆనందగిరి ఈ విధంగా అంటున్నారు. భగవద్గీతను కొంచెం చదివినా, గంగాజలం ఒక్క బిందువు గ్రోలినా, మురహరిని ఒక్కమారు సేవించినా అట్టివానికి యమునితో తక్కించవలసిన పనియే ఉండదు. శ్రీకృష్ణుడు చేసిన మురళీగానానికి గోపాల గోపికలు పరవశించిపోగా గీతాగానమును ముముక్షువులు ఆస్వాదిస్తున్నారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. మరల మరల జన్మించడం, మరణించడం, తల్లి గర్భాశయంలో శయనించి తిరిగి జన్మనెత్తడం, ఇలా కష్టతరమైన సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను హే మురారే, నా యందు కృపచూపి రక్షింపుము. రథ్యాచర్పట విరచిత కంఠ పుణ్యాపుణ్య వివర్జిత పంథ యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ. వీధులలో విసర్జించబడిన గుడ్డపీలికలను దేహంపై ఆచ్ఛాదనగా చేసుకుని యోగి అయినవాడు పాప పుణ్యములకు అతీతుడై సంచరిస్తాడు.
చిత్తమును సదా పరమాత్మతో అనుసంధానం చేస్తూ బాలుని వలె వెర్రివాని వలె ఆనందిస్తూనే ఉంటాడు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. శంకర భగవత్పాదుల శిష్యులైన శ్రీ యోగానందులు ఈ శ్లోకాన్ని మనకందించారు. నీవెవరు, నేనెవరు, నేనెక్కడ నుండి వచ్చాను, నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేవి ప్రాపంచిక విషయాలు మాత్రమే. అవి సారహీనములు, స్వప్నతుల్యములు అని తెలుసుకో. ఈ భవబంధాలను త్యజించు. యోగి యొక్క స్థితికి రావాలంటే మనిషి ఏమి చేయాలి అన్నదానికి సమాధానమే ఈ శ్లోకం. త్వయమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్సిసి మయ్య సహిష్ణు భవసమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. నీలో, నాలో, అందరిలో ఉన్న దైవం ఆ విష్ణు ఒక్కడే. నీవు అసహనంతో ఉన్నావు, కారణం లేకుండా ఆగ్రహించుతున్నావు. శీఘ్రముగా విష్ణుత్వం పొందవలనన్న కోరిక నీలో ఉన్నట్టయితే అన్నిటి యందు సమచిత్తం వహించాలి. శత్రౌమిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం. శత్రులయందు, మిత్రులయందు, బంధువులయందు, పుత్రులయందు వైరము గాని అభిమానము గాని పెంచుకుని ప్రయత్నాన్ని విడిచిపెట్టు. వీరందరి యందు పరమాత్మను దర్శించుచు అజ్ఞానము చేత కలిగిన భేదభావములను వదిలివేయి. సర్వస్మిన్ పశ్చాత్మానం, అందరిలోనూ పరమాత్మను వీక్షించు. అకారణంగా నిన్ను నిందించే వారిలో కూడా పరమాత్మను కనుగొనే ప్రయత్నం చెయ్యి. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయకోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః. కామ క్రోధ లోభమోహములను పూర్తిగా త్యజించి ఆత్మను గురించి తెలుసుకున్నటేందు దృష్టిని నిలుపుము. అంతటా ఉన్న ఆత్మ నేనే అని భావింపుము. ఆత్మజ్ఞానము లేని మూఢులు కోరికలను విడలేక నరకమున యాతనల నడుమ వేగుతుందురని గ్రహింపుము. గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంఘే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం. భగవద్గీతను పఠిస్తూ ఉండాలి, విష్ణు సహస్రం భజించాలి, అన్ని వేళలా శ్రీహరి రూపమును మనసునందు నిలిపి ఉంచి ధ్యానించాలి. సజ్జనులతో సాంగత్యం సలపాలి. అవసరము కన్నా ఎక్కువ ఉన్న సంపదను దీనజనుల కొరకు విచ్చించాలి. సుఖత క్రీతే రామాభోగ పశ్చాత్తంత శరీరే రోగ యజ్జపి లోకే మరణం శరణం తదపిన ముంచతి పాపాచరణం. అయ్యో, మానవుడు విషయ సుఖములందు ఆసక్తి కలవాడై భోగములను అనుభవించుతున్నాడు. పిదప రోగపీడితుడవుతున్నాడు. చివరకు మరణం అనివార్యమని తెలిసి కూడా పాపకృత్యాలు చేయడానికి వెనుదీయట్లేదు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతఃసుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్రైషా విహితారీతి. సర్వ అనర్థాలకు మూలం ధనమేనని నిత్యము భావించాలి. వాస్తవానికి ధనం వల్ల పొందగలిగే సౌఖ్యమేమీ లేదు. విత్తం విపత్తుకు మూలం. ఇది సత్యం. ధనం ఉన్నవానికి తన పుత్రుల వల్ల కూడా భయమే. సర్వత్రైషా విహితారీతి. అన్ని కాలములందు ప్రపంచమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇదే ప్రస్తుత నీతి. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. కర్మేంద్రియములను అదుపులో నుంచుకుని జ్ఞానేంద్రియములను అంతర్ముఖమునర్చి ఏవి శాశ్వతములు ఏవి శాశ్వతములు కావు అను విచారణ చేసుకుని ప్రాణాయామ ప్రత్యాహారములతో కూడిన సమాధి విధానమును శ్రద్ధగా, అతి శ్రద్ధగా సాధన చెయ్యాలి. వసుదేవుడు బుట్టలో నుంచిన చిన్ని కృష్ణుణ్ణి శరముపై పెట్టుకుని యమునం దాటినట్లు శరము అనగా ఇక్కడ మదిలో పరమాత్మను ధ్యానిస్తూ గమ్యం చేరాలి. ఆ విధంగా యోగానికి భక్తి తోడైనప్పుడే కృషి ఫలిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం సుగమమవుతుంది. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. గురుచరణములపై అచంచల భక్తి విశ్వాసములు కలిగిన సాధకుడా, నిష్ఠతో ఇంద్రియములను మనస్సును స్వాధీనమునందుకున్న నీవు హృదయమునందు స్థిరముగా ఆసీనుడైనట్టి గోవిందుని దర్శించి తరింతువుగాక. సంసార బంధముల నుండి శీఘ్రమే ముక్తి నొందెదవుగాక. సద్గురుడైన శంకరుని వచనములను ఎవరు శ్రద్ధతో భక్తితో అనుసరిస్తారో వారి యందు జ్ఞానము ప్రకాశించి ఆత్మతత్వమును గ్రహించగలరు.
పరబ్రహ్మంను మదిలో వీక్షించగలరు. ఓం తత్సత్.